నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్, అలాగే ఒకవేళ డయాబెటిక్ కానీ, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇలాంటి ఏదైనా సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి డైట్ ప్లాన్ అండ్ యోగా ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. సో, చాలామంది మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి, అలాగే వాళ్ళు రిలీఫ్ పొందిన వాళ్ళు కూడా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి మన దగ్గర. సో, ఈరోజు వీడియోలో మాకు కమెంట్‌లో అడిగిన క్వెషన్ ఏంటంటే, "సార్ నైట్ పూట రైస్ తింటే గనక వెయిట్ పెరుగుతుందా?" అని చెప్పి క్వెషన్ అడిగారు. సో, బేసిక్‌గా ఇదొక పెద్ద మిత్ అండి. బేసిక్‌గా ఏంటంటే ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ షీట్ మీద వర్క్ చేస్తుంది. అంటే మనం ఒక రోజులో తిన్న ఫుడ్ నుండి మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, అలాగే మనం ఒక రోజులో చేసే ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మన బాడీలోంచి ఎన్ని క్యాలరీస్ కరుగుతున్నాయి అనేది బేసిక్ కాలిక్యులేషన్ అనమాట. సో, ఈ కాలిక్యులేషన్ గనక అంటే ఈ ఈక్వేషన్ గనక మిస్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో మనం చేసే శారీరక శ్రమ ద్వారా ఒక 2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ గనక బర్న్ అవుతుంది. అలాగే మనం తినే ఫుడ్ ద్వారా 4000 క్యాలరీస్ ఎనర్జీ గనుక వస్తే, ఆ 2000 అడిషనల్ అంటే 4000 మైనస్ 2000 అడిషనల్ ఏదైతుందో అది బాడీలో డిపాజిట్ అయ్యి కాలక్రమేణా మనం వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంటుంది. సో, ఇక్కడ బేసిక్‌గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాము, ప్లస్ అలాగే అట్ ద సేమ్ టైమ్ ఎలా తింటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఉండకుండా, ప్రోటీన్ ఉండకుండా ఓన్లీ కార్బ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. సో, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్‌లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్. బ్రౌన్ రైస్‌లో మనకు కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే ఔటర్ లేయర్ అంతా ఆ రైస్‌కి అలాగే ఉంటుంది కాబట్టి. వేరేజ్ మీరు తీసుకునే వైట్ రైస్‌లో రైట్ అక్కడ ఔటర్ లేయర్ ఎళ్ళిపోతుంది కాబట్టి అందులో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎలా తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. అది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నామా? కింద కూర్చొని తింటున్నామా? ఫోన్ మాట్లాడుతూ తింటున్నామా? లేదా టీవీ చూస్తూ తింటున్నామా? అంటే మనం తినే ఫుడ్ అనేది మైండ్‌ఫుల్ ఈటింగ్ ఉండాలి. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే మనం ఏం తింటున్నామో అనేది మన నాలుకతో పాటు మన బ్రెయిన్‌కి కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ కర్రీ ఉంది. బెండకాయ కర్రీ కొంచెం స్వీటిష్‌గా ఉంటుంది. సో, అది మీరు తింటున్నప్పుడు మైండ్‌ఫుల్‌గా తింటే మీరు దాన్ని ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు ఆ టంగ్ అక్కడ కనెక్ట్ అయిన నర్వ్స్ ద్వారా బ్రెయిన్‌కి మెసేజ్ పంపిస్తుంది. సో, ఆ బ్రెయిన్ అక్కడి నుంచి అబ్డోమెన్‌కి, ఇంటెస్టైన్‌కి మెసేజ్ పంపిస్తుంది. ఓకే. సో అండ్ సో పర్సన్ బెండకాయ కర్రీ తింటున్నాడు కాబట్టి, ఆ బెండకాయని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎంజైమ్స్ అబ్డోమెన్‌లో ప్రొడ్యూస్ చేయమని అబ్డోమెన్‌కి మెసేజ్ పంపిస్తుంది. సో, అలా చేసినప్పుడు ఆ డైజెషన్ అనేది ప్రాపర్ అవుతుంది. వంట పడుతుంది అని అంటాం. మన మామూలు లేమ్యాన్ లాంగ్వేజ్‌లో. ఒకవేళ అది వంట పట్టలేదనుకోండి, అన్నెసెసరీగా ఫ్యాట్‌లో అంటే ఈ వాట్ యూ కెన్ సే ఫ్యాట్ అంతా కూడా అబ్డోమెన్‌లో డిపాజిట్ అయిపోవడం వల్ల అక్కడ మజిల్ అంతా కూడా పెరిగి అంటే అడిపోజ్ టిష్యూ అనేది పెరిగి వెయిట్ గెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ మీరు సింపుల్‌గా ఫుడ్ గురించే ఫోకస్ చేయకుండా మీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? అండ్ మీ స్ట్రెస్ ఎలా ఉంది? స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీ స్లీప్ ఎలా ఉంది? ఇవన్నీ ఫ్యాక్టర్స్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే మీ ఫిజికల్ వర్కౌట్ ఏమీ లేదనుకోండి, అప్పుడు మీరు నైట్ ఏది తిన్నా కూడా ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ దాంతో పాటుగా మీరు తిన్న తర్వాత ఎంతసేపటికి పడుకుంటున్నారు? లేదా పడుకోవడానికి ఎన్ని గంటల ముందు తింటున్నారు? అనేది కూడా మ్యాటర్స్ ఎ లాట్. అంటే బేసికల్‌గా మనం చెప్పేదేంటంటే 3-2-1 రూల్ చెప్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10:00 కనుక పడుకునే అలవాటుంటే 3 అంటే 3 అవర్స్ బిఫోర్ అంటే 10-3 7 కల్లా మీ సాలిడ్ ఇంటేక్ అంతా క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ 2 అంటే 10-2 ఈస్ 8:00 కల్లా మీ లిక్విడ్ ఇంటేక్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలి. 1 అంటే 10-1 9. 9కి మీరు అన్ని కనెక్షన్‌తో డిస్కనెక్ట్ అయిపోవాలి. అంటే న్యూస్ పేపర్ చదవడం గానీ, లేదా టీవీ చూడడం గానీ, మొబైల్ స్క్రోల్ చేయడం గానీ, ఇవన్నిటి నుంచి మీరు డిస్కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ నిద్ర అనేది మంచి సౌండ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ అనేది మీకొస్తుంది. సో, అలా వచ్చినప్పుడు మీరు తిన్న ఫుడ్ అనేది ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతుంది. మీకు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఓన్లీ ఆ రైస్ తింటేనే వెయిట్ గెయిన్ అవుతుందా అనే మిత్ నుంచి అంటే ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో. అంటే బేసిక్‌గా చెప్పాలంటే మనం డేతో కంపేర్ చేస్తే నైట్‌లో మన ఫిజికల్ వర్కౌట్ అనేది తక్కువుంటుంది. అంటే శారీరక శ్రమ అనేది తక్కువుంటుంది కాబట్టి మీరు ఒకవేళ రైస్ తిన్నా కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించి తింటే బెటరు. అండ్ బెస్ట్ ఏంటంటే మీరు బిఫోర్ సన్‌సెట్ కనుక మీకు అవకాశం ఉంటే బిఫోర్ సన్‌సెట్ తింటే దట్ ఈస్ ద బెస్ట్. అండ్ మోర్ ఓవర్ తో పాటుగా మీకు ఒక 30 మినిట్స్ ఫిజికల్ వర్కౌట్ ఏమీ లేకపోతే
నార్మల్‌గా కూర్చొని బ్రెత్ వర్క్ చేసినా కూడా మీకు క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. సో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. స్విమ్మింగ్ కానీ, వాకింగ్, యోగా, జిమ్, ఎక్సర్సైజ్ ఏదైనా కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఒక సౌండ్ 7-8 అవర్స్ స్లీప్ గనుక మీకు ఉన్నట్లయితే ఎవ్రీడే మీరు నైట్‌లో రైస్ తిన్నా గూడా ఇబ్బందేం లేదు. బట్ మళ్ళీ చెప్పినట్టుగా ఏందంటే మీరు ఆ తినే మీల్‌లో కార్బ్స్‌తో పాటుగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అవి గనక ఇంక్లూడ్ అంటే ప్రతి మీల్‌లో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ బ్యాలెన్స్‌గా ఉండాలి. దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఈ మూడిట్లో ఏది తక్కువైనా, ఏది ఎక్కువైనా గూడా మనకు డిసడ్వాంటేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మన హెల్త్ కండిషన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో, వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడు తిన్నా కూడా పర్లేదు. మీకు ఒకవేళ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ ఏవైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. మీకు మరిన్ని ఏ టాపిక్ పైన వీడియోలు కావాలో మాకు కామెంట్‌లో తెలియజేస్తే వాటిపైన మేము మీకు వీడియోస్ తీసి మీకు అందజేస్తాం. ఓకే. థాంక్ యూ.